మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు పుష్పయాగోత్సవంతో ఘనంగా ముగిశాయి. మార్చి 12వ తేదీ రాత్రి పుష్పయాగోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ స్వామివారికి ఏకాదశ దినములతో పాటు జరిపిన ఉత్సవం ముగింపుగా పరిమళ పుష్పాదులచే అలంకరించే కార్యక్రమాన్ని పుష్పయాగోత్సవం అంటారు. ఆలయ మండపంలో జరిగిన ఈ పుష్పయాగోత్సవాన్ని తిలకించిన భక్తాగ్రేసరులెల్లరూ ధన్యులే ధన్యులు. పుష్పయాగోత్సవానికి కైంకర్యపరులుగా కీర్తిశేషులు బచ్చు వెంకట ఉళ్ళక్కి, మాజెటి నాగేశ్వరరావు గారుల జ్ఞాపకార్థం మంగళగిరికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి ఉన్నారు. ఆలయ మండపంలో జరిగిన పుష్పయాగోత్సవంలో మూర్తి కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ. భక్త మహాశయులకు విజ్ఞప్తి. మన మంగళగిరిలో ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానములో మహాశివరాత్రి పురస్కరించుకొని మొన్న జరగబడిన మహాశివరాత్రి 8/3/2024 శుక్రవారం మహాశివరాత్రి పురస్కరించుకొని మరియు 10వ తేదీ ఆదివారం దివ్య రథోత్సవం పూర్తి చేసుకొని తదుపరి ఈ యొక్క కార్యక్రమాలకి స్వామివారు ఈరోజు మనకి జయవారము మంగళవారం 12/3/2024 ఈ మల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకి పౌళింపు సేవ అంటే పుష్పయాగోత్సవము 16 రోజుల పండుగ రోజున చేసే కార్యక్రమాన్ని ప్రథమ దినము ఈరోజు మొదటి రోజు కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా వారి కుటుంబీకులైన మన యొక్క వంశీకులు వాళ్ళ ఇనకాల గోత్రోద్భవులు బచ్చు వెంకట ఉళక్కి గారు, వారి భార్య మాణిక్యమ్మ కీర్తిశేషులైన, అలాగే ఇక్ష్వాకుల గోత్రికులు లేటు కొనగళ్ళ రామూర్తి గారు, ధర్మపత్తి వెంకటత్తమ్మ గారు, వారు మరియు కీర్తిశేషులైన మిథునుల గోత్రోద్భవయ మాజేటి నాగేశ్వరరావు గారు, రాజేశ్వరమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం వారు వంశీకులు, వారు పుత్రోత్సాహంతో ఈ వార్షికోత్సవము మరియు మిథున గోత్రం మాజేటి లక్ష్మీ నరసింహమూర్తి గారు, శ్రీమతి లలిత గారు, అలాగే వారి కుమారుల్లో మాజేటి వంశీకృష్ణ, ధర్మపత్ని దీప, వారి కుమారుడు వివాన్ కృష్ణ, అలాగే విజయ నాగేశ్వరరావు గారు, ధర్మపత్ని ప్రియ, వారి కుమారులు చేతన్, చరణ్, వారి యొక్క కుటుంబీకులు నేడు ఎంతో అద్భుతంగా ప్రథమ వార్షికోత్సవము భక్తులకి ఎవరికి లోటుపాటు లేకుండా వారికి పండు తాంబూలములు సువాసని ముత్తైదువులకి వారు తెచ్చే ఫలములు, ఆ యొక్క కంచుకములంటే వస్త్రములు, రెవికల వస్త్రాలు, అమ్మవారి పసుపు కుంకాలతో ఆ యొక్క దంపతులు సమర్పిస్తున్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ, ఎన్ని వర్షాలు వచ్చినా, భక్తులు వచ్చినా రాపోయినా, శిథిలావస్థలో ఉన్న దేవాలయానికి ఎవరూ రాకపోయినా, ఎవరు ఇక్కడ చీకటిలో రాకపోయినా కానీ వారు వార్షికోత్సవము శివముక్కోటికి ఈ యొక్క మహాశివరాత్రి తదుపరి ఈ యొక్క పుష్పయాగోత్సవం ప్రథమ దినం జరుగుతుంది. ప్రాతకాలం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 4:30 గంటలకు మాజేటి నాగేశ్వరరావు గారు, లలిత గారు కుటుంబీకులు వారి యొక్క పెద్దలు చెప్పేగా ఆ పెద్దల యొక్క జ్ఞాపకార్థం కోసం
వారిని విశ్వాసంగా ఉంచుకుంటూ అవిశ్వాసం లేకుండా విశ్వాసపాత్రులే ఈ విధంగా పుష్పయాగోత్సవం జరుగుతుంది. ఉత్సవమూర్తుల యొక్క కైంకర్యం జరుగుతుంది. అందరూ చూచి తరించాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఎవరి చోట్ల వారు నిలబడి ఏమండి మీరు ఊపండి. అమ్మ లలిత శ్రీలలిత చక్కలు వీకాలి, వికసించాలి, ఆస్వాదకరం ఆహ్లాదకరంగా ఉండాలి. స్వామివారి సైనిక చెప్పులకి వెళ్ళి పాంపులు ఇట్లా అంటే ఆడవాళ్ళందరూ పాడచ్చు. మా ఇంత బాబా పరమేశ్వరి మంగళ నాయకి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి విజయాని. దేవస్థానం కార్యనిర్వహణాధికారి జీవి నారాయణ, ధర్మకర్తల మండలి చైర్పర్సన్ నేరేళ్ల లక్ష్మీ రాధిక మురళి దంపతులు ధర్మకర్తలు పర్యవేక్షించారు. అర్చక పర్యవేక్షక యాజ్ఞిక బ్రహ్మ తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మీకు రూపాయి బంగారు పెట్టి ఎంత పుణ్యం అంతకంటే ఎక్కువ బలం అండి. ఈ తాంబూలం రావడం సహాయం మీ దంపతులు వచ్చారు కదా తల్లి రండి. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ గురువు గోసిక బేబీ వెన్నెల శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలాగే కోలాట ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ నేరేళ్ల లక్ష్మీరాధిక మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. సహకరించిన అందరికీ లక్ష్మీరాధిక ధన్యవాదాలు తెలిపారు. ఓం నమః శివాయ. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో 10 రోజుల నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జరిగినవి. పొన్నవాహనం మొదలు కళ్యాణోత్సవం, రథోత్సవం అన్నీ దిగ్విజయంగా జరిపినాము. అలాగే మాకు సహకరించినటువంటి ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, అలాగే దేవాలయంలో అర్చక స్వాముల వారు, మా ఈవో గారు అందరూ కూడా మాకు సహకరించి ముందుకి నడిపించటం జరిగింది. అలాగే పోలీసు వారు, సభ్యులు అందరూ కూడా మా ఈ ఉత్సవాలన్నిటినీ కూడా జయప్రదం చేయటం జరిగింది. ఈవో గారు ఎంతో ముందు ఉండి మమ్మల్ని నడిపించి మా ఉత్సవాలన్నిటినీ కూడా దిగ్విజయం చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఉత్సవాలు మొదలు ప్రతిరోజు కూచిపూడి నృత్యము, అలాగే కోలాటము, ఈరోజు వచ్చేసరికి పుష్పయాగము, అలాగే కూచిపూడి కూడా జరిపించటం జరిగినది. ఈ ఉత్సవాలు ఈరోజు పుష్పయాగముతో ముగిసినవి. ఇవి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు, మా ట్రస్ట్ బోర్డు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.